హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రావుస్ అండర్స్కోర్ గ్రూప్స్. సో ఈరోజు ట్రిగ్నోమెట్రీలో 4 మార్క్స్ సమ్స్ అండి. 1 ప్లస్ కాస్ 5/10 ఇంటూ 1 ప్లస్ కాస్ 3/10 ఇంటూ 1 ప్లస్ కాస్ 7/10 ఇంటూ 1 ప్లస్ కాస్ 9/10 ఈజ్ ఈక్వల్ టు 1/16 అని ప్రూవ్ చేయడం అండి. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటానండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీరియస్ షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎల్హెచ్ఎస్ తీసుకుంటామండి. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 5/10 1 ప్లస్ కాస్ 3/10 1 ప్లస్ కాస్ 7/10 1 plus cos 9/10 అండి. సో ఎల్హెచ్ఎస్ తీసుకున్నామండి. సో ఎల్హెచ్ఎస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక వాల్యూ చూద్దామండి. ఏంటి చూద్దాము? 5/10 అంటే ఏంటి? 5 అంటే ఏంటండి? 180 కదా. సిరీస్ 5 ఈజ్ ఈక్వల్ టు 180 అండి. సో ఇప్పుడు 5/10 అంటే ఏమవుతుందండి? 180/10 కదా, అంటే 18 అవుతుందండి. ఓకేనా? సరే, ఇప్పుడు 18 డిగ్రీస్ అనేది నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. ఏమవుతుంది ఇప్పుడు? కాస్ 1 ప్లస్ కాస్ 18 డిగ్రీస్ 1 ప్లస్ కాస్ 18 3 టైమ్స్ కదండి, 54 డిగ్రీస్. ఎందుకంటే 5/10 అంటే 18 అండి. 18 ఇంటూ 3 కదా, 54. 1 ప్లస్ 5/10 అంటే 18 కదండి. 18 7 టైమ్స్ 126. 1 ప్లస్ కాస్ 18 9 టైమ్స్ దాన్ని 162. ఓకేనా? 162. సో ఇలా వచ్చిన తర్వాత వీటిని ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకొని నేను చేంజ్ చేస్తున్నానండి. 1 ప్లస్ కాస్, సో దీన్ని నేను ఏం రాస్తున్నానంటే కాస్ ఇలా ఉంది కదండి, కాస్ 18 డిగ్రీస్ కదా, అంతేనా? సో స్మాల్ అన్నిటికంటే దీనికి చేంజ్ చేయడానికి ఏం లేదు కాబట్టి దీన్ని ఎలాగో ఉంచేద్దామా 18 డిగ్రీస్ని. సో దీన్ని చేంజ్ చేద్దామండి. 1 ప్లస్ కాస్ ఈ 54ని 90 మైనస్ 36 అని రాయండి. 90 మైనస్ 36 డిగ్రీస్. అలానే 1 ప్లస్ కాస్, సో దిస్ ఇస్ 90 ప్లస్ 36 అండి. సో అలానే దీన్ని 1 ప్లస్ కాస్ ఏరా అయితే 162 కదా, 180 పెట్టి రాద్దాం. 180 మైనస్ 18 180 మైనస్ 18 డిగ్రీస్ రాసామండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటవుతుంది? ఇది సేమ్, ఇది యాజ్ యూజువల్ గా 1 ప్లస్ కాస్ 18 అవుతుంది. అలానే ఇది వచ్చేటప్పటికి కాస్ 90 మైనస్ థీటా కదండి, ఫార్ములా అండి. సో ఇక్కడ రాస్తున్నాను కాస్ 90 మైనస్ థీటా కదండి, 90 మైనస్ థీటా ఏమవుతుందండి? సైన్ థీటా. ఇది ఏంటవుతుంది? ఇది కాస్ 90 ప్లస్ థీటా ఫార్మేషన్ ఉంది. ఏమవుతుంది? మైనస్, ఇది కూడా 90 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్ అండి? సెకండ్ క్వాడ్రంట్. సో ఇది కూడా ప్లస్ సైన్ థీటా అవుతుంది. అలానే కాస్ 180 మైనస్ థీటా అంటే 180 మైనస్ థీటా అని. సో ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లోని ఏంటంటే పాజిటివ్ ఉంటుంది? 90 ప్లస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రంట్. బట్ సెకండ్ క్వాడ్రంట్లో ఏంటంటే పాజిటివ్ ఉంటుందండి? సైన్ కోసికెంట్ పాజిటివ్. బట్ ఇక్కడ కాస్ కాబట్టి సో ఇది నెగిటివే ఉంటుందండి. ఇది సో ఇది కూడా 180 మైనస్ అయితే సెకండ్ క్వాడ్రంట్, కాస్ వచ్చింది కాబట్టి ఇది కాసే ఉంటుంది, బట్ నెగిటివ్ అన్నమాట. మైనస్ కాస్ థీటా ఉంటుంది. సరే, వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇది ఏంటవుతుంది? 90 మైనస్ థీటా, 1 మైనస్ 90 అంటే ఏంటి అవుతుందండి? ఇది కాస్ 90 కాబట్టి సైన్ కింద చేంజ్ అవుతుంది కదా, మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ప్లస్ sin 36. ఓకేనా? అలానే 1 cos 90 ప్లస్ థీటా అండి, అంటే 1 90 ప్లస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్.
సెకండ్ క్వాడ్రంట్లో ఏంటి, సైన్ కొసికెంట్లు పాజిటివ్ వచ్చింది, కాస్ కాబట్టి నెగిటివ్. సో సైన్ 36 ఇదేంటి అవుతుందండి 1. 180 మైనస్ ఇది కూడా సెకండ్ క్వాడ్రంట్, మైనస్ కాస్ 18 డిగ్రీస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం దీన్ని చూడండి, ఈ రెండింటిని చూడండి. సో ఈ రెండింటిని చూడండి, ఈ రెండింటిని చూడండి ఎలా ఉన్నాయండి. అది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మేషన్లో ఉన్నాయండి. ఏ ఫార్ములాలో ఉన్నాయి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దిస్ ఇస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అండి. ఓకేనా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో అప్లై చేస్తున్నాను. అంటే ఇది 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ 18 డిగ్రీస్, అలానే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ 36 డిగ్రీస్ అండి. సో ఇదేంటవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ 18 డిగ్రీస్. సో దిస్ ఇస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ 36 డిగ్రీస్. సో ఇప్పుడు ఏదేంటి, ఏ ఫార్ములాలో ఉంది ఇది ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఫార్ములా రాస్తాను. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏమవుతుందండి, సైన్ స్క్వేర్ థీటా అండి. అలానే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఏమవుతుందండి, కాస్ స్క్వేర్ థీటా. సో ఈ ఫార్ములాస్ని ఇక్కడ నేను అప్లై చేస్తున్నానండి. సో అప్లై చేస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ 18 డిగ్రీస్ కదా, 1 మైనస్ కాస్ స్క్వేర్ 18 డిగ్రీస్ అంటే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ 18 డిగ్రీస్. ఇదేంటవుతుందండి కాస్ స్క్వేర్ 36 డిగ్రీస్. సో సైన్ 18 డిగ్రీస్ వాల్యూ ఏంటండి మనకి √5 మైనస్ 1/4, పైన స్క్వేర్ ఉంది స్క్వేర్ అండి. అలానే కాస్ స్క్వేర్ 36 డిగ్రీస్ వాల్యూ ఏంటండి √5 ప్లస్ 1/4 హోల్ స్క్వేర్. సో రెండింటికి స్క్వేర్స్ ఉన్నాయి కదా, రెండింటికి కలిపి హోల్ స్క్వేర్ పడుతున్నానండి నేను. అంటే √5 మైనస్ 1/4 ఇంటూ √5 ప్లస్ 1/4 టోటలీ హోల్ స్క్వేర్ అండి. సో హోల్ స్క్వేర్ పెట్టి ఇప్పుడు ఏంటవుతుంది ఇది చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే √5 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అవుతుందండి. ఇది బై 4 ఇంటూ 4 ఏంటవుతుంది 16 కదా, పైన ఒక స్క్వేర్ ఉందండి కదా, పైన స్క్వేర్ ఉంది. లేదంటే 1 చేద్దామా, ఈ 4ని ఈ 4 ఇంటూ 4 అంటే 16 కదా, 16 రాసేద్దామా, పైన స్క్వేర్ ఉంది కదా. సో టోటలీ ఇలా స్క్వేర్ ఉంచేద్దామండి. ఓకేనా, ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. 5 మైనస్ 1/16 అవుతుందండి. ఓకేనా, హోల్ స్క్వేర్. 5 మైనస్ 1 అంటే ఏంటి 4/16 అండి, హోల్ స్క్వేర్. 4 1s 4 టైమ్స్ క్యాన్సిలేషన్ అయితే సో మనకి ఏంటి మిగిలింది 1/4 హోల్ స్క్వేర్ అవుతుందండి. సో 1/4 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, 4 స్క్వేర్ అంటే 16. సో దిస్ ఈజ్ 1/16 అండి. సో దిస్ ఈజ్ RHS. ఓకేనా, సో సమ్ అనేది 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్, కానీ యాక్చువల్లీ చెప్పలేము 7 మార్క్స్కైనా ఇవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మనకు ఒకటి చాలా ఈజీగా చిన్న సమ్ ఒకటి హాఫ్ ఇయర్లీలో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చాలా 4 or 5 స్టెప్స్ ఉంటాయి. సో ఆ సమ్ అనేది మనకి 7 మార్క్స్కి ఇవ్వడం జరిగిందండి. సిరీస్ నెక్స్ట్ సమ్ స్టార్ట్ చేద్దామా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అమ్మా. నెక్స్ట్ సమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, సెకండ్ సమ్ స్టార్ట్ చేద్దామా. సో cos square pi/10 plus cos square 2pi/10, so 2pi/5 plus cos square 3pi/5 plus cos square 9pi/4 pi/10 is equal to 2 అని. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలి, అంటే ప్రూవ్ దట్ అంటే 2 అని ప్రూవ్ చేయాలండి. సో ఇది కూడా మనకి 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్స్ అన్నమాట, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా కాకుండా ఇది 7 మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 4 మార్క్స్ 7 మార్క్స్ అనేది మనం పెద్దగా చేయలేము, ఎందుకంటే మొన్న హాఫ్ ఇయర్లీ పేపర్ అనేది చూస్తూ ఉంటారు మీరు. సరే సీరియస్. సో ఇప్పుడు నేను ఎల్హెచ్ఎస్ అనేది తీసుకుంటానండి, ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేస్తాను. సో వీ నో దట్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందేనండి ఏంటి. సో π/10 అంటే ఏంటి వాల్యూ. సో π/10 అంటే ఏంటండి 180/10 అండి. సో దట్ ఈస్ 18 అవుతుంది, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, అలానే ఇక్కడ మనకి π/5 అని ఒక ఇచ్చాడండి. సో π/5 అండి.
పై అంటే 180/5 కదా. 5 3 times 15 అండి, ఇంకా 30 అంటే 36 degrees. అంటే 5/5 అంటే 36, 5/10 అంటే 180 అండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, LHS తీసుకొని, సో నౌ LHS ఈక్వల్ టు cos square 5/10 plus cos square 2π/5 plus cos square 3π/5 plus cos square 9π/10 అండి. సో ఇప్పుడు 5/10 అంటే ఏంటండి, 18 కదా, అది ఇక్కడ వేసేస్తానండి. cos square 18 degrees, cos square నాన్న 5/5 అంటే 36 కదా, 36 2 times ఏంటి 72, అలానే cos square ఇక్కడ కూడా 5/5 కదా అండి, అంతేనా, అంటే 36 3 times ఏంటి 108 ప్లస్ cos square 5/10 అంటే 18 అండి, 18 9 times 162 అండి. సో ముందు సమ్ వచ్చేసాం మనం, ఇలానే మార్చు. సో ఇప్పుడు ఏంటి, వీటిని మనం సింప్లిఫై చేసుకోవాలి. సో 18 degrees స్మాలెస్ట్ వాల్యూని వదిలేసి రిమైనింగ్ 3 72 108 162 ఉన్నాయి కదా, వీటిని మనం చేంజ్ చేసుకోవాలి. చూడండి, cos square 18 degrees అలానే ఉంచేసి, cos square 72 కదండి, దీన్ని cos square 90 degrees minus 18 అని రాయండి. అలానే దీన్ని cos square ఏ రాయొచ్చు 108 కదా అంటే 90 degrees plus 18 అని రాయొచ్చు. అలానే ప్లస్ దీన్ని cos square 162 కదండి అంటే ఏ రాయొచ్చు 180 minus 18 అని రాయొచ్చు. 18. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోన ఫార్ములా రాద్దాం. ఫార్ములా వచ్చాక అప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో cos 90 minus theta అండి, cos 90 minus theta ఫార్ములా ఫస్ట్ ఇది అంటే ఏంటవుతుందండి sin theta అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి. అలానే ఇదేంటిది cos 90 plus theta అండి, cos 90 plus theta అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కోసికెంట్లే మాత్రమే పాజిటివ్. సో మనకు వచ్చింది cos, ఇది 90 కాబట్టి సో cos అనేది సైన్ గా చేంజ్ అవుతుంది. సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ కోసికెంట్లే కదా పాజిటివ్, బట్ మనకు వచ్చింది తీసుకున్నది cos కాబట్టి ఇది నెగిటివ్ మైనస్ అవుతుంది. సో నెక్స్ట్ అలానే ఇంకోటి ఏంటండి cos 180 minus theta, ఇది కూడా సెకండ్ క్వాడ్రంట్ అండి. 180 వచ్చింది కాబట్టి cos అనేది cos గానే ఉంటుందండి. సో 180 minus theta సెకండ్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది కాబట్టి సైన్ కోసికెంట్లు పాజిటివ్, బట్ మనం తీసుకుంది cos కాబట్టి ఇది నెగిటివ్ అన్నమాట. ఓకేనా. సరే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఇక్కడ మైనస్లు వచ్చినాయి కదండి, ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఏంటైపోతాయి పాజిటివ్స్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏంటవుతుంది నెక్స్ట్ స్టెప్ లో ఇది cos square 18 degrees. చూడండి ఇది 90 minus theta అంటే sin theta అంటే sin 18 degrees అవుతుంది, ఎందుకంటే theta పొజిషన్ లో 18 ఉంది కాబట్టి స్క్వేర్ స్క్వేర్ అనండి. ప్లస్ అలానే ఇది ఏంటవుతుంది 90 plus theta కాబట్టి అంతేనా, cos 90 plus theta అంటే మైనస్ sin theta అంటే ఏమవుతుంది మైనస్ sin 18 degrees హోల్ స్క్వేర్ అండి. అలానే ఇది చూడండి ప్లస్ cos 180 minus theta అంటే ఇది ఏమవుతుంది మైనస్ cos 18 degrees హోల్ స్క్వేర్ అండి. సో నెక్స్ట్ స్టెప్లో ఇది ఏంటవుతుంది cos స్క్వేర్ 18 degrees ప్లస్ sin స్క్వేర్ 18 degrees. అలానే మైనస్ ఇది ఏంటవుతుందండి మైనస్ హోల్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది, అంటే sin స్క్వేర్ 18 degrees అవుతుంది ఇది. ప్లస్ ఇదేంటండి cos స్క్వేర్ 18 degrees. సో నాన్న ఇది చూడండి ఇది ఎలా ఉన్నాయి, ఇది ఏ ఫార్ములాలో ఉన్నాయి, ఇది sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఫార్ములాలో ఉన్నాయి కదండి, అంతేనా. స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండి ఫార్ములా, అంతేనా. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా దాని వాల్యూ 1 అండి. సో ఇప్పుడు ఏంటవుతుందండి 1, సో ఇది కూడా 1 అండి, 1 plus 1 ఏంటవుతుందండి 2. సో దిస్ ఈజ్ RHS. ఓకేనండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమ్ అండి. సో ఇందులో 4 మార్క్స్ కొంచెం మోడల్స్ ఉన్నాయి, అవి ఫినిష్ చేసుకున్నామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.